గుడ్ ఈవినింగ్ సార్. నేను థియరీలు రాసినాను, దాన్ని ప్రాక్టికల్ చేసి మంచి రాసినాను సార్. పర్ఫెక్ట్గా 100% పర్ఫెక్ట్. కొత్త మిషన్ ఒకటి కనిపెట్టినాను, దాని గురించి కష్టపడి థియరీ రాసినాను. దాని పేరు వచ్చి ఆటో పవర్ జనరేట్ మిషన్. అంటే దీన్ని ఏ విధంగా కావాలన్నా ఉపయోగించుకోవచ్చు. బైక్ కావాలంటే బైక్, ఆటో కింద కావాలంటే ఆటో కింద, ట్రాక్టర్గా కావాలంటే ట్రాక్టర్గా, లారీగా అంటే లారీగా, షిప్గా కావాలంటే షిప్గా, ట్రైన్ కింద కావాలంటే ట్రైన్ కింద మనం ఆ మిషన్ని మలుచుకోవాలి. ఆల్రెడీ పాత మిషన్ ఉంది అనుకుంటే దాన్ని ఆ పద్ధతులకి స్కేలింగ్ చేసి ఎక్కడ ఏ డిగ్రీలో ఉందో చూసుకొని ఆ డిగ్రీ నుంచి దాన్ని ప్రారంభించవచ్చు. ఈ మిషన్ వల్ల దీంట్లో రూపాయి పెట్రోల్ కానీ రూపాయి డీజిల్ కానీ ఏది పోయినక్కర్లేదు, గ్యాస్ వేయనక్కర్లేదు, మళ్ళీ వచ్చి కరెంట్ సప్లై ఛార్జింగ్ ఏమీ పెట్టక్కర్లేదు. బండి కొన్నారా ఆటోమేటిక్గా అది పవర్ ఆన్ అవుద్ది. మీరు బండి స్టార్ట్ చేసి మూమెంట్ చేసుకుంటే చాలా పవర్ అలాగే ఉంటుంది. మళ్ళీ ఎప్పుడు కావాలన్నా వెళ్ళిపోవచ్చు. ఎటువంటి ఫ్యూయల్ మీరు కొట్టించిన అవసరం లేదు. ఎంతో కష్టపడి అప్పుడు యుద్ధాలు జరుగుతున్నాయి, పెట్రోల్ ఆగిపోతుందంటే మళ్ళీ నేను స్టార్ట్ చేసిన. ఎప్పుడో దగ్గర 10 సంవత్సరాలు అయిపోయింది ఆపేసినాను. 15 సంవత్సరాలు అయిపోయింది ఆపేసినాను. మళ్ళీ ఇప్పుడు రీస్టార్ట్ చేసినాను. యుద్ధాలు జరుగుతున్న తలకే ఇంకా ఇంత కష్టపడి నేర్చుకొని చదువుకున్నది ఎందుకు, దాన్ని కొంచెం ప్రయోగిద్దాం, నాదేందో చూపిద్దాం అనేసరికి నేను రాసినాను, కష్టపడినాను, రాసినాను. దగ్గర 4 థియరీలు దగ్గర రాసినాను. ఇప్పుడు ఏదో అన్నారు కదా, నీళ్లతోనే బండి నడుస్తుందని. నీళ్లతోనే నేను బండి నడుపుతానని వచ్చింది. అంటే హైడ్రోజన్ బండి. హైడ్రోజన్ బండి అంటే మన సామాన్య బండా? మీకు ఇంకా చూస్తే నో పొల్యూషన్. ఇప్పుడు నేను కనిపెట్టిన బండి కూడా నో పొల్యూషన్. అదే ఆటో పవర్ జనరేట్ మిషన్. ఇది హైడ్రోజన్ మీ గ్యాస్ తగ్గిందనుకో, హైడ్రోజన్ మూలకం తగ్గిందనుకో, మన గురుత్వాకర్షణ శక్తి కోల్పోతాం. ఎందుకంటే ఈ గురుత్వాకర్షణ శక్తి వచ్చి ఒక్క హైడ్రోజన్ గ్యాస్ మీద ఆధారపడి ఉంది. ఎప్పుడైతే హైడ్రోజన్ గ్యాస్ తగ్గిపోయిద్దో వెంటనే గురుత్వాకర్షణ శక్తి లేదు, ఉండదు కూడా. అది కిందకి రావచ్చు, పైకి పోవచ్చు, సైడ్కి పోవచ్చు, ఎటైనా పోవచ్చు. బరువు ఉంది కిందకు వస్తా అంటే 100% కాదు. ఎందుకంటే అది అంతే, ఉట్టి మ్యాగ్నెటైజేషన్ కాదు కదా. ఏమో మ్యాగ్నెటైజేషన్ అన్ని లోహాల్లో మ్యాగ్నెటైజ్ లేదు కదా. కాబట్టి హైడ్రోజన్ ఎందుకు ఉపయోగపడుతుందా, దీనివల్ల ఏంది అనేసి అంటే గ్రావిటీ పవర్ మొత్తం మన భూమి గురుత్వాకర్షణ శక్తి ఒక్క భూమి మీద లేదు, మన యూనివర్స్లో ఉన్న అన్ని ప్లానెట్స్ మీద, అన్ని సబ్ ప్లానెట్స్ మీద, అన్ని ఆస్ట్రోనట్స్ మీద ఏ గురుత్వాకర్షణ శక్తి ఉంది. 100% గ్యారంటీ. దీనికి ఎన్నో ఒక థియరీ చేసి ఎన్నో ప్రయోగాలు చేసి ప్రాక్టికల్ చేసి చెప్తున్నాను. ఒకవేళ హైడ్రోజన్ గ్యాస్ అయిపోతే మనం ఈ భూమి మీద గురుత్వాకర్షణ శక్తి కోల్పోతాం. ఏముందిలే, దీంట్లో నీళ్లు పోస్తే నడుస్తుంది. మనకన్నా నీళ్లు దండిగా ఉన్నాయని వాడినాం అనుకో, చివరాఖరికి ఏములేదండి, కొండైనా కరిగిపోయిద్ది. వాడాలి కానీ ఏముంది అన్నట్టుగా అదే ఉంటుంది. నేను దీనికి డిజైన్ ఆల్రెడీ చేసి పెట్టాను. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది కదా, దాని ద్వారా నేను ChatGPT, జెమిని ఉపయోగించి చేసినాను. డిజైన్ చేసి
యూట్యూబ్లో, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో, ట్విట్టర్లో పెట్టినాను. కానీ పట్టించుకున్నవాడు ఎవరైనా సబ్స్క్రైబర్ చూసి చేస్తున్నారా, నన్ను ఏమైనా ఫాలో చేస్తున్నారా అని అనుకుంటే ఎవ్వరు లేదు. ఏదో కష్టపడుతున్నా. అదేదో అంటారు చూసిన, సైంటిస్ట్కి బతుకున్నప్పుడు వాల్యూ ఉండదప్ప, చచ్చిపోయినాక రోడ్డు మీద ఎక్కడో ఒక మూలన విగ్రహం పెట్టి దండేస్తారు అన్నట్టుగా ఇప్పుడు సిచ్యువేషన్ కూడా అలాగే ఉంది. బతుకున్న జీవుడిని బతికే చూసేవాడు లేడు, కానీ ఏందంటే అది పరిస్థితి అన్నట్టుగా ఉంది. పిఎంకి పెట్టినాను, రాష్ట్రపతికి పెట్టినాను, మిలిటరీకి పెట్టినాను, ఆర్మీకి పెట్టినాను, ఇంకా నేను ఎన్నో థియరీలు రాసినాను. ఆ థియరీలు ఎవరెవరికి చెప్పాలనేసి నేను నన్ను కాసుకొని ఇప్పుడు ఇంకో థియరీ రాస్తున్నాను. ఆ థియరీ కూడా చూస్తారా అనేసి ఎదురు చూస్తూ ఉన్నా. ఎవరైనా రెస్పాండ్ అయితేనే కదా నేను ఇంకా ముందుకు సాగి చూపిస్తూ ఉండేవాడిని. ఎవరు రెస్పాండ్ కావట్లేదు. మరి అలాంటప్పుడు నేను ఎలాగా? దీంట్లో ఇంగ్లీష్లో చెప్తే వీళ్ళకి అర్థం కావట్లేదా అనేసి తెలుగులో చెప్పడానికి ట్రై చేసిన. ఏమో దీన్ని కూడా చూస్తారు అన్న గ్యారంటీ అయితే నాకు అనిపించట్లేదు. ఎందుకంటే ఇక్కడ గిల్టీ ఫీలింగ్ అన్నట్టుగా. గురుత్వాకర్షణ శక్తి ఆధారపడింది దేని మీద అంటే హైడ్రోజన్ గ్యాస్ మీద. హైడ్రోజన్ గ్యాస్ లేకపోతే మన భూమి మీద, ప్లానెట్స్ మీద గురుత్వాకర్షణ శక్తి కోల్పోతాం. 100% గ్యారంటీ. కావాలంటే టెస్ట్ చేసుకోండి. నాకంటే పెద్ద పెద్ద సైంటిస్టులు, చాలామంది ఇంజనీర్లు ఉన్నారు కదా, టెస్ట్ చేసుకోండి. ఎక్కడి నుంచో తెచ్చేయడం కాదు, వాళ్ళు తయారు చేశారని. వాళ్ళ దగ్గర వచ్చింది చాలు కదా ఇప్పుడు ప్రస్తుతానికి. ఇంకా నెక్స్ట్ మన దగ్గరికి రావాలి అనుకుంటే దాని యొక్క హైడ్రోజన్ గ్యాస్ తగ్గితే వెంటనే దాంట్లో ఉన్నది ఏందా ఎదురు దెబ్బ అనేది తెలుస్తుంది. హైడ్రోజన్ గ్యాస్ తగ్గింది అనుకో, దాని ఎదురు దెబ్బ ఎలా ఉంటుందబ్బా అని తెలుస్తుంది. భూమి లోపల ఉన్న హైడ్రోజన్ గ్యాస్ తీస్తే లోపల భూకంపాలు రాక ఇంకేమైనా వస్తాయా? సునామీలు రాక ఇంకేమైనా వస్తాయా? అదేమంటే ఇదేముంది, మంచి చెప్తే మంచికి రోజులు లేవరా అన్నట్టుగా ఉంది. పండించుకప్పా అని చెప్పి ఏమని చెప్తే ఏదో ఒక 100 కోట్ల మందిలో నీదొకటి నా ఫాలోయింగ్, నిన్నోటి పట్టించుకున్నట్టుగా ఉన్నారు. సర్లే ఈరోజు కాకపోతే రేపు చూస్తారని నేను డిజైన్ చేసి అలాగే వదిలినాను. పని చేయాలి కదా, డబ్బు లేనిదే వాల్యూ లేదు. ఇంతసేపు చెప్తున్నా అంటే డబ్బులు లేవు, వాల్యూ లేదన్నట్టు. డబ్బు ఉంటేనే నీకు వాల్యూ, డబ్బు లేకపోతే వాల్యూ లేదు. అందుకే ఏదో లేబర్ పని చేస్తున్నాను, సంపాదించుకుంటున్నాను, నా కుటుంబాన్ని పోషిస్తున్నాను. కానీ ఇప్పటికైనా సరే ఒక్కసారి నేను పెట్టిన నా ఛానల్స్లో చూడండి. చూసి మీకు నచ్చితే నాకేమైనా లైక్ కొట్టండి, లేదా ఏమైనా సజెషన్ ఇవ్వాలా, ఇలా కాదు ఇలాగా అనేసి సజెషన్ ఇవ్వాలా, ఏమైనా డౌట్స్ ఉన్నాయా వెంటనే నాకు ఈమెయిల్ చేయండి, నేను రెస్పాండ్ అవుతాను. 100% గ్యారంటీ. నేను కనిపెట్టిన మిషన్కి అది బైక్కి పెట్టు, ఆటోకి పెట్టు, లారీకి పెట్టు, ఫ్లైట్కి పెట్టు, షిప్కి పెట్టు, కానీ దానివల్ల ఉపయోగం ఏంటంటే రూపాయి ఖర్చు లేకుండా ఎటువంటి ఇంధనం కొనక్కర్లేదు. అప్పుడు ఉపయోగపడేది ఎవరికంటే మనకే. ఇది అర్థం చేసుకుని కొంచెం ఒకవైపు నన్ను కూడా చూసి సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ని కొంచెం కదలనివ్వండి ముందుకి. నాకు ఇంకో తీరే చేయాలి అనిపించాలి కదా. ఎవరు పట్టించుకోకుండా ఏందో ఉంటే అసలు చూస్తున్నారా లేదా అన్నది ఒకటి ఏమో అనుకోవాలా. సరే ఉంటా. గ్రావిటీ కావాలంటే చెప్తున్నదా, హైడ్రోజన్ గ్యాస్ వాడకూడదు. గ్రావిటీ వద్దులే అనుకుంటే హైడ్రోజన్ గ్యాస్ వాడండి, అది మీ ఇష్టం. అయితే నేనైతే నా దగ్గరకు వస్తే మాత్రం నేనైతే చెప్తున్నా కదా, హైడ్రోజన్ గ్యాస్ వాడకూడదు.
99% గ్యారంటీ, 100% గ్యారంటీ. ఉంటా.